హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ప్లఫీ ఆమ్లెట్ చేసుకొని చింతపండు చారు చేసుకొని అన్నం తింటున్నా అన్నట్టు. అదొకసారి వీడియో చేసి మీకు చూపిద్దామనేసి వీడియోలో చూపిస్తున్నా. ప్లఫీ అంటే ఏం లేదండి, మనము ఎగ్గుని ఒక గ్లాస్లోకి ఇట్లా తీసుకుంటాం కదా, ఆ బ్యాటర్ని బాగా ఇట్లా కలపడమే ప్లఫీ ఆమ్లెట్. బాగా ఎక్కువ బీట్ చేయాలి, ఎక్కువసేపు బీట్ చేస్తే మంచిగా ప్లఫీగా బాగా వంగుతుంది. మంట కూడా కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టినామనుకో మాడిపోతుంది, ఆమ్లెట్ మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండదు. ఇట్లా కొంచెం దూరగా ఇట్లా కావాలన్నట్టు, ఇట్లా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మనము ఇట్లా నేను ఆనియన్స్ ఏమీ వేయలేదు, ఉట్టి ఎగ్గు బాగా బీట్ చేసి పెంక మీద పోసి కొంచెం కారం బాగా వేసిన, మస్తు కారం ఉంటుంది అన్నట్టు. ఇంకా కారం మంచిగా వేసుకొని అన్నంలో పెట్టుకొని కొంచెం ఇట్లా మంచిగా చింతపండు చారు వేసుకొని, చింతపండు చారు ఆమ్లెట్ కాంబినేషన్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.